హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మన ఛానల్లో క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గైస్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లెక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మా వీడియోని లైక్ చెప్తే గైస్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి తింటాం. గైస్ తప్పకుండా లైక్ చేయండి, లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. గైస్, ఈ వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. మొత్తం చూసి మీ యొక్క ఫీడ్బ్యాక్ని అయితే కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి మరి ఈ వీడియో గురించి. ఇక ఈ వీడియో టాపిక్ ఏంటంటే ఏషియా కప్కి అన్సెలెక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ ఒకసారి మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. గైస్, అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ డీల్ ఛానల్ ఒక లింక్ అయితే ఉంది. ఇక రాబోయే రోజుల్లో దసరా దివాళీ సేల్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి. అక్కడ డీల్స్ మాత్రం చాలా బీభత్సంగా అయితే ఉన్నాయి. ఒకసారి మీరు వెళ్ళి అక్కడ చూడండి, మీకు అర్థమవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా మన టెలిగ్రామ్ అకౌంట్ని అయితే ఫాలో అయితే అవ్వండి. ఇక ఓపెనర్స్ వచ్చేసి యశస్వి జైస్వాల్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ సాయి సుదర్శన్, వీళ్ళు ముగ్గురు అయితే ఓపెనింగ్లో కంటిన్యూ అవుతారు. ఇక యశస్వి జైస్వాల్ గత ఐపీఎల్లో చూసుకుంటే 559 రన్స్ స్కోర్ చేసిండు, 43 యావరేజ్, 159 స్ట్రైక్ రేట్ అయితే ఉంది. ఇక మరోవైపు రుతురాజ్ గైక్వాడ్ లాస్ట్ ఐపీఎల్లో కొంచెం ఇంజూరీ కారణంగా అయితే మ్యాచెస్ అయితే మిస్ అయ్యిండు. బట్ ఓవరాల్గా మన టీంలోకి ఆడుతున్నప్పుడు 23 మ్యాచ్లో 633 రన్స్ అయితే స్కోర్ చేసిండు, 39 యావరేజ్, 143 స్ట్రైక్ రేటు, చాలా బెటర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇక మరోవైపు సాయి సుదర్శన్ చూసుకుంటే గత ఐపీఎల్లో మనం చూసినాగా ఆరెంజ్ కప్ గెలుచుకున్నాడు. మొత్తం అక్కడ చూసుకుంటే 759 రన్స్ అయితే స్కోర్ చేసిండు, 54 యావరేజ్ అండ్ 156 స్ట్రైక్ రేటు. సో చాలా బెటర్ అయితే ఉంది. వీళ్ళు ముగ్గురు కూడా ఓపెనింగ్లో అయితే కంటిన్యూ అవుతారు. మరి ఇద్దరైతే కంటిన్యూ అవుతారు. ఇక మీరే సెలెక్ట్ చేయండి మరి ఆ ఇద్దరు ఎవరనేది. ఇక నెంబర్ 3లో చూసుకుంటే అక్కడ కేఎల్ రాహుల్ లాస్ట్ ఐపీఎల్లో మనం చూసుకుంటే 539 రన్స్ స్కోర్ చేసిండు, 53 యావరేజ్ ఉంది, 149 స్ట్రైక్ రేట్ అయితే ఉంది. సో కాబట్టి ఖచ్చితంగా కేఎల్ రాహుల్ కూడా డిజర్వ్డ్ అని చెప్పుకోవచ్చు మరి స్క్వాడ్లోకి అయితే. ఇక నెంబర్ 4లో వచ్చేసి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అని చెప్పుకోవచ్చు. ఈ టీంకి కెప్టెన్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్ ఓన్లీ. గత ఐపీఎల్లో మనం చూసుకుంటే 604 రన్స్ స్కోర్ చేసిండు, 50 యావరేజ్ ఉంది, 175 స్ట్రైక్ రేట్ ఉంది. ఇక ఇవన్నిటికీ తోడుగా ఇతని దగ్గర కెప్టెన్సీ కూడా ఉంది. సో కాబట్టి కెప్టెన్గా లాస్ట్ సీజన్ చూసినాక మరి ఏ విధంగా రాణించిండో పంజాబ్ కింగ్స్కి, అండ్ అంతకుముందు సీజన్లో కూడా కేకేఆర్కి కప్ అయితే అందించిండు. అండ్ బ్యాటర్గా కూడా చాలా బెటర్ రాణిస్తున్నాడు. ఇంకేం కావాలి మరి. సో కాబట్టి ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ కూడా డిజర్వ్డ్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 5 అక్కడ మనం చూసుకుంటే రిషబ్ పంత్ 269 రన్స్ అయితే స్కోర్ చేసిండు గత ఐపీఎల్లో. బట్ ఇతను గత వరల్డ్ కప్లో మనం చూసినాక T20 వరల్డ్ కప్లో చాలా బెటర్ ఆడిందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా ఇతను కూడా ప్లేస్ అయితే ఉంటుంది. బట్ ప్రస్తుతం చూసుకుంటే ఇంజూరీ కారణంగా అయితే ఉన్నాడు. ఒకవేళ అందుబాటులో లేకపోతే రియాన్ పరాగ్ ఉంటాడు, వికెట్ కీపింగ్ వచ్చేసి కేఎల్ రాహుల్ చేస్తాడు. ఇక 6లో నితీష్ కుమార్ రెడ్డి గత ఐపీఎల్లో కొంచెం డిసప్పాయింట్మెంట్ పర్ఫార్మెన్సే కనబడ్డది. బట్ ఓవరాల్ ఆ టీం ఇండియాకి 4 మ్యాచ్లు ఆడిండు, 90 రన్స్ స్కోర్ చేసిండు, 3 వికెట్సే తీసుకున్నాడు. బౌలింగ్లో కూడా మనకు తెలుసుగా మరి బౌలింగ్ అయితే ఇస్తాడు, 2-3 ఓవర్స్ మినిమం అయితే ఇస్తాడని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 7లో వచ్చేసి కృణాల్ పాండ్యా గత ఐపీఎల్ మనం చూసినాక ఏ విధంగా రాణించిండో. మొత్తం బ్యాట్తోని 109 రన్స్ స్కోర్ చేసిండు, అండ్ బౌలింగ్లో వచ్చేసి ఏకంగా 17 వికెట్లు తీసుకున్నాడు, అండ్ క్రూషల్ స్పెల్స్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు. సో కాబట్టి కృణాల్ పాండ్యా కూడా డిజర్వ్డ్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 8లో వచ్చేసి వాషింగ్టన్ సుందర్ గత ఐపీఎల్ అయితే ఛాన్స్ రాలేదు, అంతకుముందు ఐపీఎల్ కూడా ఛాన్స్ రాలేదు. బట్ ఓవరాల్ మన టీంలోకి ఆడుతూ 48 వికెట్లు తీసుకున్నాడు. ఏకంగా పవర్ ప్లేలు వేస్తాడు, ఎక్కడంటే అక్కడ బౌలింగ్ అయితే ఇస్తాడు కాబట్టి. ఇక బ్యాటింగ్లో కూడా డౌన్ ది ఆర్డర్ పెద్ద పెద్ద 6 అయితే కొడతాడు. ఇక నెంబర్ 9 వచ్చేసి రవి బిష్ణోయ్ మొత్తం మన టీం ఇండియా తరఫున 42 మ్యాచ్లు అయితే ఆడిండు, 61 వికెట్లు తీసుకున్నాడు. అక్కడ యావరేజ్ చూసుకుంటే 19.38 అయితే ఉందని చెప్పుకోవచ్చు. బౌలర్స్కి యావరేజ్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఇక నెంబర్ 10 అక్కడ వచ్చేసి ప్రసిద్ధి కృష్ణ గత ఐపీఎల్లో మనం చూసినాక ఎలాంటి పర్ఫార్మెన్స్ చేసిండో. మొత్తం ఏకంగా 25 వికెట్స్ తీసుకున్నాడు, పర్పుల్ క్యాప్ అయితే గెలుచుకున్నాడు. అండ్ యావరేజ్ కూడా చాలా బెటర్గా మనకైతే కనబడుతుంది, 19.52 అయితే ఉంది. ఇక హైట్ ఉంది, పేస్ ఉంది, చాలా వేరియేషన్స్ అయితే ఉన్నాయి ఇతని దగ్గర. ఇక నెంబర్ 11 వచ్చేసి మహమ్మద్ సిరాజు గత ఐపీఎల్లో చూసుకుంటే 16 వికెట్స్ తీసుకున్నాడు. కొంచెం సెకండ్ హాఫ్లో కొంచెం ఇబ్బంది పడ్డా కానీ ఫస్ట్ హాఫ్లో మాత్రం చాలా బెటర్ రానిచ్చిండు. అండ్ పవర్ ప్లేలో కూడా వికెట్ తీస్తాడు, డెత్లో కూడా చాలా బెటర్ అయితే తీస్తాడు. సో కాబట్టి నెంబర్ 11 వచ్చేసి మహమ్మద్ సిరాజు. ఇక ఫైనల్లీ ఒకసారి మనం ప్లేయింగ్ లెవెన్ అక్కడ చూసుకుంటే అన్సెలెక్టెడ్ ప్లేయింగ్ లెవెన్ ఓపెనర్స్ వచ్చేసి యశస్వి జైస్వాల్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ అండ్ సాయి సుదర్శన్, 3లో కేఎల్ రాహుల్, 4లో శ్రేయస్ అయ్యర్, అండ్ 5లో చూసుకుంటే రిషబ్ పంత్, 6లో నితీష్ కుమార్ రెడ్డి, 7లో కృణాల్ పాండ్యా, 8లో వాషింగ్టన్ సుందర్ అక్కడ మనకి బ్యాటింగ్ అయితే కనబడుతుంది, 9లో రవి బిష్ణోయ్, 10లో ప్రసిద్ధి కృష్ణ, 11లో మహమ్మద్ సిరాజు. ఓవరాల్ చూసుకుంటే మరి ఈ స్క్వాడ్తో వెళ్ళా అని, ఈ ప్లేయింగ్లో వెళ్ళా అని మరి ఏషియా కప్ టైటిల్ గెలిచేంత సత్తా అవుతుందని చెప్పుకోవచ్చు వీళ్ళ దగ్గర కూడా. ఓవరాల్ చూసుకుంటే అక్కడ మనకి నెంబర్ 8 బ్యాటింగ్ ఉంది, బౌలింగ్లో కూడా మనకి 2 many ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి.
ఇక ఓవరాల్ గా చూసుకుంటే మరి ఈ ప్లేయింగ్ లోతో వెళ్ళామని మనం ఏషియా కప్ అయితే ఈజీగా ఒక్కొట్టంతా ఎబిలిటీ అయితే మనకైతే కనబడుతుంది మన ప్లేయర్స్ దగ్గర. సో కాబట్టి గైస్ మరి మీరేమనుకున్నారు ఖచ్చితంగా కింద కామెంట్స్ మెన్షన్ చేయండి. ఇంకా మిస్ అయిన ప్లేయర్స్ ఎవరైనా కూడా కింద కామెంట్స్ మెన్షన్ చేయండి.